పోలీస్ డీజీపీ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా పట్టణ సిపి గారి ఆదేశాల మేరకు వివిధ కార్యక్రమాలు చెప్పడం జరిగింది. దీంట్లో మన ఫస్ట్ రోజు కాళాజీ కళాక్షేత్రంలో ఒకటి ఏవీఎస్ చూపించడం జరిగింది, యాక్షన్లో కానీ నష్టాలు ఉంటాయని చెప్పేసి. అదేవిధంగా మన స్వచ్ఛ భారత్ ఆటో కోసం ఒక ఎఫ్ఎం ఆడియో తయారు చేసి పంపడం జరిగింది. అదేవిధంగా కొన్ని మనం కేఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో నిన్న చారుసిన డీజీ గారి మేడం కూడా రావడం జరిగింది. అంటే ఒక పెద్ద ఎత్తున ప్రచారాన్ని పబ్లిక్లో తీసుకెళ్ళాలి, డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేది చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే మనము జాగ్రత్తగా పోతే ఎదుటి వ్యక్తికి నష్టం జరగకుండా ప్రయాణం చేయడం అనమాట. దీనికోసం ఏంటంటే కంపల్సరీ మీరు ఎవరైతే మోటార్ సైకిల్ పోతే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక కార్ అయితే, మోటార్ సైకిల్ అయితే మాత్రం హెల్మెట్ కంపల్సరీ ధరించాలా, మీ డాక్యుమెంట్స్ పెట్టుకోవాలా, చూసుకుని నడిపేవాలా, రియర్ మీద పనిచేసేలా చూసుకోవాలా. అదేవిధంగా ముందు వెనుక చూసుకొని ఒక 5 సెకండ్స్ మన డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఏంటంటే యాక్సిడెంట్స్ కావు. యాక్సిడెంట్ స్వల్పంగా జరిగిన నష్టం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము ప్రతి ఒక్కళ్ళు కూడా అవేర్నెస్ కావాలి ఉద్దేశించి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీంట్లో ఈరోజు ఏంటంటే మనం ఒక యమధర్మరాజు చిత్రగుప్త వేషాలు మనము కాస్ట్యూమ్స్ ఇచ్చేసి మన మా స్టాఫ్తోనే పబ్లిక్ ఒక అవేర్నెస్ సపరేట్గా క్రియేట్ చేస్తుంది, గుర్తుండిపోతుంది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పులు చేయడం ఉద్దేశం. ఒకవేళ ఇప్పుడు తప్పు చేసి ఇమ్మీడియట్గా మారుతున్న ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు మీ సందర్భంగా హెల్మెట్ పెట్టుకోండి, డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయండి, సెల్ ఫోన్ వాడకండి డ్రైవింగ్లో. అదేవిధంగా డిస్ట్రాక్ట్ డ్రైవింగ్ చేయకండి, రూట్ చూసుకొని పోండి, ఒక 5 సెకండ్స్ ఆలోచించి డ్రైవ్ చేయండి. మీరు ప్రగతిలో మీరు పార్టిసిపేట్ కాండి. మీరు చేసే చిన్న తప్పు వల్ల యాక్సిడెంట్ అంటే ఎవరు కావాలని చేయరు, కానీ యాక్సిడెంట్ నష్టం మాత్రం జరిగిపోతుంది, 2 కుటుంబం జరుగుతుంది. ఒక దశలో మనం ఆలోచిస్తే అసలు యాక్సిడెంట్ జరగని మనిషి అంటూ ఉండడు, కుటుంబం అంటూ ఉండదు. ఏదో సందర్భంలో ఎక్కడ మనం కింద పడతాం, దెబ్బ జరుగుతుంది. కాబట్టి ప్రతి మనిషి యాక్సిడెంట్కి ఏదో సమయంలో విక్టిమ్ అవుతాడు, కానీ దాన్ని గుర్తించట్లా. దాన్ని గుర్తించడం కోసమే ఈ వినూత్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ గుర్తించిన తర్వాత వాళ్ళు దాన్ని ఫాలో కావాలి. అంటే ఎందుకు చెప్తారు పోలీసులు, మా కోసం చెప్తున్నారు అనేది కావాలి. మేము చెప్పేది మాకేమీ ఈరోజు ఫైన్స్ కూడా ఏముండవు, జస్ట్ ఓన్లీ కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాం. దాని ఉద్దేశం ఏంటంటే మీరు జాగ్రత్తగా రోడ్డు వాడండి, రోడ్డు మనందరిది, రోడ్డుని ప్రొటెక్ట్ మన బాధ్యత, రోడ్డు మీద ఎవరికి నష్టం ప్రయాణించడం మన బాధ్యత. ఎందుకంటే రోజులకే లక్షల కొద్ది వెహికల్స్ పెరుగుతున్నాయి రోడ్డు మీద. మనకి వరంగల్లో చూసుకుంటే ఎవరి మంత్ 5,000 కొత్త వెహికల్స్ వస్తున్నాయి. పర్ డే 2,05,000 వెహికల్ వరకు ఈ జంక్షన్లో ట్రావెల్ అవుతూ ఉంటాయి. అంటే 2 లక్షల మంది రోడ్డు పోతాం. మీరు చూస్తూ ఉండండి, ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే యుద్ధాల కంటే ఇది ఇలా యాక్సిడెంట్ చనిపోయిన సంఖ్య ఎక్కువ ఉన్నది. పర్ డే 18 మంది చనిపోతున్నారు మన తెలంగాణలో, రోజుకి 18 మంది చనిపోతారు రోడ్ యాక్సిడెంట్లో. ఎక్కడ ఉంటుందో అండి ఇంత డ్రాస్టిక్గా. ఈ 18 మంది కూడా వెహికల్ ప్రాబ్లం సరిపడ నిర్లక్ష్యం, హై స్పీడ్ పోవటం, రోడ్ రూల్స్ పాటించకపోవటం, కట్టుకొట్టిపోవటం, ఆపోజిట్ డ్రైవింగ్ చేయటం, తర్వాత లేన్ రూట్లలో తీసుకొని షార్ట్ కట్ పోవటం, ఇట్లా ఎక్కడైతే వయోలేషన్ ప్రయత్నం చేస్తే వయోలేషన్ కాడే యాక్సిడెంట్కి అవకాశం ఉంటుంది. అందుకని వయోలేషన్ని నిరోధించండి, మీరు సెల్ఫ్ రిస్ట్రిక్ట్ కాండి, డిసిప్లిన్గా ఉండండి. దాన్ని ప్రమోట్ చేయడం కోసం ఈరోజు మనం ఈ కార్యక్రమం చేపట్టినాం. ఇది పబ్లిక్ చాలా అప్పలొస్తుంది. మన కాజీపేట సిఐ గారు, ట్రాఫిక్ సిఐ గారు వెంకన్న గారు, తర్వాత వాళ్ళ సిబ్బంది మొత్తం కూడా చాలా వినూత్నంగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముందు తీసుకెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు యాక్సిడెంట్ రహిత సమాజాన్ని తయారు చేయడం మా ఉద్దేశం. దీనికి అందరూ మీరు భాగస్వామ్యం అవుతారని చెప్పి సాధ్యం.